జలపాతాలంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. హాలిడేస్ వచ్చాయంటే చాలు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ అక్కడికి వెళ్ళి సేద తీరటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇలాంటి జలపాతాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో తేడా వస్తే అంతే ప్రమాదకరంగా కూడా మారుతాయి. అలా సరదా కాస్త విషాదాలుగా మారిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇదిలా ఉంటే మన దేశంలో ఉన్న ఒక జలపాతం మాత్రం ప్రమాదకరంగా మారడమే కాదు, దయ్యాల జలపాతంగా పేరు కూడా తెచ్చుకుంది. ఇంతకు ఆ జలపాతం ఎందుకు దయ్యాల పాతంగా మారింది? అక్కడ ఏం జరుగుతోంది? హుండ్రు జలపాతం జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాంచీలోని అత్యంత అందమైన జలపాతాల్లో ఒకటి. ఇక్కడ నీరు 144 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంది. ఇది చూడటానికి అద్భుతమైన దృశ్యం. అంతేకాదు ఈ జలపాతం చుట్టూ ఉన్న ప్రదేశాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. మరి ఈ జలపాతం లోపల అకస్మాత్తుగా చాలా పెద్ద గుంటలు ఉంటాయి. అవి బయట నుండి కనిపించవు. అక్కడ ఏమీ లేనట్లు అనిపిస్తుంది. ప్రజలు ఆ సుడిగుండాలో కాలు పెడితే ఇక అంతే సంగతులు. వాళ్ళ కాళ్ళు జారి మునిగి చనిపోతారు కూడా. ప్రతి సంవత్సరం కనీసం 10 నుంచి 15 మంది స్కూల్ పిల్లలు ఇక్కడ మరణిస్తున్నారని స్థానిక నివాసి ప్రదీప్ తెలిపారు. ఈత రాని వారు ఈ జలపాతంలోకి అస్సలు దిగకూడదు. నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. ఇక్కడి రాళ్ళు చాలా జారుడుగా ఉంటాయి. లోపల మోసం చేసే సుడిగుండాలు కూడా ఉంటాయి. వీటికి తోడు చాలాసార్లు గ్రామస్తులు రాత్రిపూట ఇక్కడ అరుపులు వింటున్నామని కూడా చెబుతున్నారు. అందుకే ప్రజలు దీనిని హాంటెడ్ జలపాతం అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం 6 గంటల తర్వాత ప్రజలు ఇక్కడికి వెళ్ళటానికి ధైర్యం చెయ్యరు. ఈ జలపాతం దగ్గర ప్రతి నెల 2-3 చనిపోతున్నారు. పర్యాటకులు దీనిని దూరం నుంచి చూడటం మేలు అని తెలుపుతున్నారు. అందులో దిగకుండా దూరం నుంచే సెల్ఫీలు తీసుకోవటం మేలు. కానీ అక్కడి దాకా వచ్చిన వారు స్థానికుల మాట వినట్లేదు. వద్దు అంటున్న జలపాతంలోకి వెళ్తున్నారు. అందంగా ఉండటం వల్ల ఈ వాటర్ ఫాల్కి ప్రతిరోజు పర్యాటకుల రద్దీ ఉంటుంది. అంత ఎత్తు నుంచి నీరు పడుతున్నప్పుడు ఎండ నుంచి ఉపశమనం కోసం ప్రజలు కొంచెం స్నానం చేద్దామని అనుకుంటున్నారు. కొంతమంది జల క్రీడలు ఆడాలని అనుకుంటున్నారు. ఏమనుకున్నా లోపలికి వెళ్ళాక మోసపోతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా దూరంగా కూర్చొని పిక్నిక్ జరుపుకునే వారికి ఎలాంటి సమస్యలు రావట్లేదు. వారు వస్తున్నారు, జలపాతాన్ని చూస్తున్నారు, మానసిక ఉల్లాసం పొంది తిరిగి ఆనందంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే జలపాతం చుట్టూ దట్టమైన అడవి, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ పిక్నిక్లకు ఓపెన్ గ్రౌండ్, ఒక లైన్ హోటల్ కూడా ఉంటుంది. ఇక్కడ పర్యాటకులు దేశీ మటన్ నుంచి చికెన్ వరకు ప్రతిదీ పొందవచ్చు. మాంసాహార ప్రియులకు జలపాతం ముందు కూర్చొని వంట చేయటం లేదా తినడం అనేది స్వర్గంలాగా ఉంటుంది అని అంటారు. ఇలా ప్రభుత్వం, ప్రైవేటు పర్యాటకులు అన్ని సదుపాయాలు కూడా అక్కడ కల్పించారు. వేసవి కాలంలో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా చల్లని గాలి వీస్తుంది. అందుకే ప్రజలు స్నానం చేసి హాయిగా కూర్చొని ఆహారం తింటూ తమ నాణ్యమైన సమయాన్ని గడపాలి అని అనుకుంటారు. కానీ స్థానికులు మాత్రం జలపాతంలో దిగొద్దని చెబుతున్నారు. డేంజర్ బోర్డులు కూడా ఉన్నా ఈ మరణాలు మాత్రం ఆగట్లేదు.